ఒక ఉల్లిపాయ 3 మిరపకాయలు తీసుకొని దాన్ని ఒక చట్నీలాగా చేసేసి ఆ పేస్ట్లో గుడ్డు పగలగొట్టి అందులో వేసి మనకు కావాల్సినన్ని గుడ్లు ఆ చట్నీకి సరిపడేంత గుడ్లు అందులో వేసుకొని దీన్ని ఈ మిక్చర్ ఐటెంని బాగా కలిపి ఒక ఆమ్లెట్ రెడీ చేస్తున్నాను. చూడండి, ఈరోజు ఆమ్లెట్ వేస్తున్నాను నేనే. ఇలా మిరపకాయ ఉల్లిపాయతో వేసిన ఆమ్లెట్ చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. నేను నా ఫేవరెట్ ఐటెం ఆమ్లెట్ కాబట్టి నేనే వేసుకున్నాను. సో దాన్ని బాగా కాలనిచ్చి అలా తిప్పేస్తే బాగా కాలింది. ఆమ్లెట్ చూడడానికి చాలా బాగుంది, వెరీ టేస్టీగా కూడా ఉండబోతోంది. ఓహో, సూపర్ ఐటమ్.